హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ వెజ్ ఫ్రాంకీ. దానికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లో పించ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ డో రెడీ చేసుకుందాం. ఇలా డో రెడీ చేసుకున్నాక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం. దీన్ని 15 నుండి 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు స్టఫ్ రెడీ చేసుకుందాం. స్టఫ్ కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, 1 పచ్చిమిర్చి 2 కలిపి యాడ్ చేసుకుందాం. దీంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పించ్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకుందాం. దీంట్లో ఇప్పుడు 2 ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్టఫ్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 మినిట్స్ అయ్యాక దీంట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని చల్లారనిద్దాం. పదిహేను నిమిషాలు అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న డో నుండి చపాతీ రెడీ చేసుకుందాం. ఇలా చపాతీలా ఒత్తుకున్నాక దీన్ని ఒక పెనం పెట్టి కాల్చుకుందాం. పైన గీ కానీ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న చపాతీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇందాక కాల్చి పక్కన పెట్టుకున్న చపాతీ నుండి ఫ్రాంకీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ చపాతీ తీసుకొని దీనిపైన కెచప్ యాడ్ చేసుకుందాం. కెచప్ మొత్తం చపాతీ పైన స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా కెచప్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పెట్టేసుకుందాం. దీనిపైన ఆనియన్స్, క్యారెట్, టమాటో పీసెస్, కావాలంటే దీనిపైన క్యాబేజీ, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. దీన్ని ఇప్పుడు రోల్ చేసుకుందాం.
ఇప్పుడు దీన్ని రోల్ చేసుకుందాం. గట్టిగా ప్రెస్ చేస్తూ దగ్గరికి రోల్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక కింద అల్యూమినియం ఫాయిల్తో చుట్టేసుకుందాం. అంతే అండి, యమ్మీ యమ్మీ వెజ్ ఫ్రాంక్ రెడీ అయిపోయింది.